రాగి చీలా. ఓకే, సో రాగి చీలా చేసేస్తున్నాం అనమాట. సో వెరీ హెల్తీ, ఐరన్ ఎక్కువగా ఉంటుంది రాగిలో కూడా. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో మరి ఏమేమి పిండిలు తెచ్చేసావు పల్లవి? సో ఫస్ట్ మనకు రాగి మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి రాగి, అండ్ అలాగే చీలా మనము బేసన్తో వేసుకుంటాం కాబట్టి చీలా కూడా, ఓట్స్, అండ్ కొంచెం క్రిస్పీగా రావడానికి మనం రవ్వ కూడా యూస్ చేస్తున్నాం. బికాస్ రాగి వచ్చేసి మనకు చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఇస్తుంది కదా, సో అది ఫ్లిప్ చేయడానికి కానీ కొంచెం క్రిస్పీగా ఉండడానికి పిల్లలకి వాళ్ళకి మనము రవ్వ కూడా యూస్ చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. అలాగే ఒక స్పూన్. సో ఫస్ట్ రాగి పిండి. ఓకే, రాగి పిండి నార్మల్గా ఇది మనం ఎక్కువగా జావాస్ అలా తీసుకుంటూ ఉంటాం కదా, సో కొంచెం చీలాస్ లాగా చేస్తే కూడా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ లేదంటే స్నాక్స్ ఆప్షన్ లాగా వస్తుంది. ఓకే, సో క్వాంటిటీస్ ఎంత తీసుకోవాలంటావు? సో రాగి వచ్చేసి ఎక్కువ తీసుకోవాలి, అండ్ దాంట్లో ఆఫ్ మనము బేసన్ అండ్ ఆఫ్ వచ్చేసి రవ్వ యూస్ చేస్తున్నాం. అలాగే, సో అదొక 4 స్పూన్స్ యాడ్ చేస్తే ఇదొక 2 to 3 అంతే. అండ్ రవ్వ కూడా. ఓకే, స్పూన్స్ రవ్వ. నెక్స్ట్ ఓట్స్ కూడా. సో ఓట్స్లో కూడా మనకు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే ఇందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే కొంతమందికి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే కూడా డైజెస్ట్ అవ్వదు, అంటే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఓట్స్ కూడా తప్పకుండా యాడ్ చేసుకుంటే కాన్స్టిపేషన్ అవ్వకుండా ఉంటుంది, ఫైబర్ కూడా వచ్చేస్తుంది. సో ముందుగా ఇది మిక్స్ చేసేసుకొని స్పైసెస్ వేసుకుందాం. అలాగే, సో ఓట్స్ అనేవి మనకి కొంచెం హార్డ్ ఓట్స్ కూడా ఉంటాయి కదా, సో ఒరిజినల్ ఓట్స్ అని అట్లా రకరకాల వెరైటీస్ ఉంటాయి కదా. సో ఓట్స్ లో మనకు నార్మల్ ఓట్స్ ఒకటి, రోల్డ్ ఓట్స్ ఒకటి ఉంటుంది. అవును. సో రోల్డ్ ఓట్స్ లోనే మనకు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ మనము రాగి ఇది యూస్ చేస్తున్నాం కాబట్టి నేను ఆ ఓట్స్ యూస్ చేయకుండా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఓట్స్ యూస్ చేశాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం చిల్లీ పౌడర్. ఇది కూడా చాలా ఈజీ ప్రిపరేషన్ కదా అసలు. చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరికైతే స్పైస్ ఎక్కువగా కావాలనుకుంటారో కొంచెం వాళ్ళు డిఫరెంట్ అంటే ధనియా పౌడర్, గరం మసాలా అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇందులో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఓకే, కొత్తిమీర కూడా. సో ఇదేం నానబెట్టాల్సిన అవసరం లేదు? ఇదేం నానబెట్టాల్సిన అవసరం లేదు, మనం ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. కావాలి అంటే ఒక 1/2 hour అలా సోక్ చేయొచ్చు. 1/2 hour. ఇందులోనే ఇప్పుడు పెరుగు వేస్తాం. సో పెరుగు వేయడం వల్ల కూడా మంచి కన్సిస్టెన్సీ అండ్ ఆల్సో స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం. అలా దోశ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండాలి చీలాకి. ఓకే, సో మనకు దోశ పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. సో పిండి అనేది కొంచెం వాటర్ అలాగే అబ్జార్బ్ చేసేసుకుంటుంది కాబట్టి సో ముందుగానే కొంచెం జారుడుగా కలుపుకుంటే బాగుంటుంది. అవును. సో ఇప్పుడు ఇంక ఇది మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, సో పిల్లల్లో మనకి రక్తహీనత గురించి మాట్లాడుకుంటున్నాం కదా పల్లవి. సో చాలామంది ఈ మధ్య ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటున్నారు. సో దీనికి ఫస్ట్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఎలా తెలుస్తుంది మనకి? సో పిల్లల్లో అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఆక్సిజన్ క్యారింగ్ ఎక్కువగా ఉండదు, అంటే కొంచెము ఆయాసం లాగా ఉండటం కానీ, డైజెషన్ ఇష్యూస్ ఉండడం, అపిటైట్ లేకపోవడం, త్వరగా టైర్డ్ అయిపోవడం, అండ్ అలాగే కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కొంతమందికి.
సో ఇవన్నీ కూడా కొంచెం సిమ్టమ్స్. అండ్ పిల్లలకు వచ్చేసి మనం కొంచెం రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. బికాస్ పిల్లలు హైపర్ యాక్టివిటీగా ఎక్కువగా ఉంటారు, అంటే ఎక్కువగా ఆడుకోవడం, తిరగడం అవన్నీ కూడా. సో వాళ్ళు అప్పుడు ఈజీగా టైర్డ్ అయిపోతూ ఉంటారు అండ్ అలాగే ఈజీగా స్వెట్ కూడా వచ్చేస్తుంది. సో అలాంటి కొన్ని సిమ్టమ్స్ బట్టి మనము ఐరన్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఓకే. సో పెనం కూడా వేడెక్కింది, ఇంకా మనం చీలా వేసేసుకుందాం. ఓకే. ఓకే. సో చీలా వల్ల కూడా మనకి నువ్వు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఐరన్ రిచ్ ఇంగ్రీడియంట్స్ వల్ల సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా అంటే కొంచెంగా మనం డే బై డే ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్తో మనం రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం అట్ ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం అది మనకి ఇంప్రూవ్ అవుతుంది కదా. ఎస్, అవును. సో పల్లవి, మన చీలా అయితే రెడీ అయిపోయినట్టుంది. యా, రెడీ అయిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో పల్లవి, రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, రాగి చీలా రెడీ అయిపోయింది. ఓకే. సో రాగి చీలా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. రాగి చీలాకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 అరకప్పు, ఓట్స్ అరకప్పు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, పసుపు కొద్దిగా. రాగి చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, శనగపిండి, రవ్వ, ఓట్స్ వేసి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసుకుని వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని చీలాలాగా వేసుకుని 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి చీలా రెడీ.